హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే స్పెషల్. ఇవాళ జీరా రైస్ అనేది చేయబోతున్నాము. ఫస్ట్ కొద్దిగా గిన్నెలో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగే వరకు ఆగాలి. దాని తర్వాత కలుపుకోవాలన్నమాట. కొద్దిగా అట్లా లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. మిర్చీస్ అనేవి టేస్ట్ కొద్దిగా బాగుంటాయి అన్నమాట. దాని తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా కొద్దిగా అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లా ఒక 5 నిమిషాలు ఆగాలి. చూసారా అండి, పచ్చిమిర్చి చాలా బాగా వేగుతున్నట్టు ఉంది. తింటే ఇంకెంత బాగుంటుందో. మళ్ళీ ఇంకోసారి అట్లా అనుకోవాలి. కొద్ది సిమ్లో పెట్టుకోండి. దాని తర్వాత జీలకర్ర కొద్దిగా, సో దాని తర్వాత ఉడికించిన రైస్ అనేది వేసేసుకోవాలండి. బాండీలో వేసుకొని దాని తర్వాత పైకి కిందకి ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. సో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ని చూసేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం కొట్టండి. సో మేము చేసే కొత్త వంటలు మీరు కూడా చూడవచ్చు, మీరు కూడా నేర్చుకోవచ్చు. చాలా ఇన్స్టెంట్గా ఉంటుంది. ఇది తినడం చాలా బాగుంటుంది. ఇంతేనండి, వెరీ సింపుల్. 2 మినిట్స్లో అయిపోతుందండి. జీరా రైస్ రెడీ అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దింపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. చూసారు కదా గైస్, ఇదిగోండి టేస్టీ జీరా రైస్ రెడీ. ఈ తెల్లగా నల్లగా పల్లీలు అన్నీ వేసుకొని చాలా అందంగా ఉందన్నమాట. తింటే కనుక ఎక్కడ మీరు తిన్నట్టు ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Thank you. Please subscribe our channel.